ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లా ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఈరోజు మన వీడియో ఏంటంటే పిల్లలకైతే ఇప్పుడు ఒక టాస్క్ అయితే పెట్టబోతున్నా. అదేంది అనేది అయితే పిల్లల దగ్గరికి వెళ్ళినాక చెప్తా. పిల్లలైతే లోపల హోంవర్క్ అయితే రాసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాము. హమ్ములు హాయ్ చెప్పురి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లా ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. సో మేమైతే ఇందాకనే ఇంటికి వచ్చినాం. హోంవర్క్ అయితే రాస్తుర్రు. ఇప్పుడైతే మీకు పెద్ద టాస్క్ ఇవ్వబోతున్నా. అది టాస్క్ చెప్పాలా? సో ఫ్రెండ్స్, చాలా మందికి అయితే తెలుగు ఇప్పుడున్న పిల్లలకైతే తెలుగు రాయడం చదవడం అయితే అస్సలు వస్తలేదు. ఎందుకంటే వచ్చా ఎంత వచ్చినా పర్ఫెక్ట్ గా అయితే రాదు. అంటే తట్టుకుంటే అవుతారు. వచ్చిందా? సో 6th 7th క్లాస్ లో అయితే అసలు చదవడానికి రాకపోయేది. తట్టుకుంటా ఇట్లా గుంతం చేసుకుంటా అట్లా చదివేది. ఇప్పుడు బుక్ తీపియన్నా చదువుతావా? సరేలే. నీకైతే రాదు. నీకు వచ్చా అని? తెలుగు రాయడం వచ్చా అని? సో ఇప్పుడున్న జనరేషన్ అయితే పిల్లలకు అసలు తెలుగు రాయడం అయితే రావట్లేదు. సమయంలో ముఖ్యంగా ఎవరితో మాట్లాడకుండా పూర్తి చేయడం మంచి పని. సెకండ్ పాయింట్, నలుగురు తినే సమయంలో రకరకాల విషయాలు బట్టి పట్టినావు కదా? బట్టి పట్టినావు అంతే. ఒక్క నిమిషం బ్యాక్ కెమెరా పెడుతున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మామూలుగా అయితే చదవనికి వస్తుంది అంట. చూద్దాం ఇక. మొత్తం బట్టి పడుతుంది. సరే, ఇప్పుడు లెసన్స్ కానీ అడుగుతా. ఇవి ఎట్లాగో లెసన్స్ అయినాయి బట్టి పడతావు కదా. లెసన్స్ కానీ మధ్యలో అడుగుతా. ఒక క్వశ్చన్ ది, మధ్యలో ఒక క్వశ్చన్ ది. ఏదైనా మధ్యలో మిడిల్ ఒక ఆన్సర్ ది. అయితే ఆల్రెడీ మీకు అర్థం అయ్యి ఉంటుంది నేను ఏం పెడుతున్నా, ఇప్పుడు ఏం చేస్తున్నా అనేది. తెలుగు మీకు చదవడం రాయడం రాదన్నా కాబట్టి ఇక ఇక్కడ చదువుతుంది ఫ్రెండ్స్. తెలుగు అయితే కుస్తీలు పడుతుంది. ఏం కొండ? ఎన్నిసార్ల కొండ? నా బంగారు కొండ. అమ్ములు చదివిది. ఇగో చదువు ఫస్ట్. నిజ జీవితంలో మీకు ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఏమేమి ఉన్నాయో వాటి గురించి చర్చించండి. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలు అనేకం చూస్తూ ఉంటాం. డన్. కొంచెం అయితే చదవడం అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో ఏంటి అంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే మీకు ఒక డిక్టేషన్ అయితే పెడుతున్నా. నేను చెప్పినవి మీరు రాయాలి తెలుగులా. అవి ఇట్లా తెలుగులోనే తెలుగులా. ఓకేనా? సో కొన్ని అయితే నేను చెప్తా, అవి మీరు రాసిన చూపియండి. నాకు రాయడం కొంచెం కష్టం, చదవడం అయితే వస్తుంది. కానీ రాయడం కూడా ఇట్లా చదివినో అట్లనే నేర్చుకుంటా. ఇంకా నాకు టైం పడుతుంది. మా హాని అయితే ఇక కష్టమే, ఎందుకంటే ఇప్పుడే 6th క్లాస్కి వచ్చింది కదా. ఇక తెలుగు రాయడం అయితే కొంచెం కష్టమే. రఫ్ నోట్లు తీసుకోండి. సో ఫ్రెండ్స్, మన వీడియోలో ఫస్ట్ టైం పిల్లలకైతే డిక్టేషన్ పెడుతున్నా. చూద్దాం పిల్లలు అయితే రాస్తారు ఏందని. ఇంగ్లీష్ వర్డ్స్ అయితే ఆల్రెడీ వాళ్ళు రాయగలుగుతారు అని ఉద్దేశంతో నేను తెలుగు పెడుతున్నా. తెలుగు అయితే రాయడం కష్టం కదా అనేసి అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లా తెలుగు రాపిస్తేనే వస్తుంది. సో ఫస్ట్ వన్ ఏం చెప్పాలి? ఓకే, ఫస్ట్ వన్ రాసురా. భారతదేశం. దేంతోనే రాయి. దేశం. భారతదేశం అయిపోయిందా? మీరు నువ్వు అవ్వదు వాళ్ళు రాసుకోండి ఫస్ట్. అయిపోయిందా అని? ఫస్ట్ వన్ అయిపోయిందా? ఫస్ట్ డిక్టేషన్ రాసిరా. రాయండి. అది ఇట్లా తెలుగులోనే రాయాలి. సరే రాయండి. ఎట్లా రాయండి? డిక్టేషన్ హెడ్డింగ్ రాసిరా. సెకండ్ వన్
సెకండ్ వన్ వచ్చేసి అయిపోయింది అమ్ములు. అయిపోయింది, నువ్వు చెప్పు, నేను డేట్ అవన్నీ రాస్తాను. మాతృభూమి. మాతృభూమి. భూమి. అయిపోయిందా? థర్డ్ వన్ వచ్చేసి హైదరాబాద్. హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి రామాయణం. యానం. మాయానం. రామాయణం. యానం. చూస్తా ఎన్ని మిస్టేక్స్ పోతాయా. వచ్చేసి స్వాతంత్ర దినోత్సవం. రాయ్ అమ్మ రాయ్. స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం. ట్రై చేయి, ఇట్లనే గుంతాలు రాసుకుంటా. స్వాతంత్ర దినోత్సవం. ట్రై చేయండి, మిస్టేక్ పోతే ట్రై చేయండి. స్వాతంత్ర దినోత్సవం. మీరు రాసుకోవాలి, కొట్లాడుకోవద్దు. అరే ఎవరు వాళ్ళు రాసుకోండి. స్వాతంత్ర దినోత్సవం అయిపోయిందా? నెక్స్ట్ ఉపాధ్యాయురాలు. 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 మా చూడండి ఫ్రెండ్స్, ఉపాధ్యాయ. అయిపోయిందా అమ్ములు? ఉపాధ్యాయురాలు అయిపోయిందా? మీ పేరు రాయండి ఒకటి. అంటే మీ పేరు లేదు, మీ నేమ్ రాయరు అంతే. అశ్విత, వర్షిత. ఎన్ని వచ్చేసినాయి? 7 వచ్చినాయా? రాయి వర్షిత. రాయి వర్షిత. తెలుగులో రాసిరు కదా ఇన్ని రోజులు, ఇంగ్లీష్లో రాసిరు కదా, తెలుగులో ఎప్పుడు రాయలే కదా. ఇక వర్షిత రాసిరా. రాసినాక అమ్మ. అమ్మ. తర్వాత ఉపాధ్యాయుడు. 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 ఉపాధ్యాయురాలు. టీచర్ సార్. ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయురాలు. ఎన్ని 9 అయినాయా? 9 8 భారత మాత. అయిపోయిందా? సో ఫ్రెండ్స్ 10 అయితే కంప్లీట్ అయినాయి. చూద్దాం 10కి 10 మార్క్స్ వస్తాయా, ఎన్ని మార్క్స్ వస్తాయి ఏందనేది అయితే చూద్దాం. ఎన్ని మిస్టేక్స్ పోయినాయో చూద్దాం ఇప్పుడైతే. చూడన్నా సరే, చిన్న నుంచి పెద్ద వరకు. అమ్ములు నువ్వు దీని చెక్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్రైటింగ్ ఎట్లుందో కామెంట్ చేయండి. భారతదేశం. 1 మార్క్. మాతృభూమి. ఇది దీర్ఘ పెట్టలే, అక్కడ పెట్టినావు కదా. అన్ని నా దాంట్లోనే చిటింగ్ కొట్టింది. వేస్ట్. ఉపాధ్యాయురాలు. రాకు దీర్ఘం. హాఫ్ మార్క్. తర్వాత రామాయణం. వర్షిత రైట్ ఆన్సర్. అమ్మ సగం నా దాంట్లోనే కాపీ చూడండి. స్వాతంత్ర దినోత్సవం. ఉపాధ్యాయుడు. నా దాంట్లోనే కాపీ కొట్టింది. మాతవన్.
సో ఫ్రెండ్స్ సానికి వచ్చేసి 1 2 3 4 5 6 7 8 మార్క్స్ 10కి 8 8 ఇలా ఇంకొక దాంట్లో మిస్టేక్ ఉంది, అందుకే నేను హాఫ్ మార్క్ 8 మార్క్స్ వచ్చేసినాయి. స్వాతంత్ర దినోత్సవం ఇక్కడ ఒక రాంగ్ రాసినవురా, అందుకే దీంట్లో వేసేసిన నేను. చూసినా మమ్మీ, నేను స్వతంత్ర దినోత్సవం నేను కూడా ఇట్లనే రాసిన, నా దాంట్లోకి కాపీ కొట్టింది. సరే నువ్వు కాపీ కొట్లే 8 మార్క్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మా అమ్మలు తీద్దాం. తీసేసి జరుగు. భారతదేశం రైట్ ఆన్సర్, మాతృభూమి రైట్ ఆన్సర్, హైదరాబాద్ రైట్ ఆన్సర్. హైదరాబాద్ మాకు లేఖలు వస్తుంది, అందుకనే హైదరాబాద్ అని కరెక్ట్. ఉపాధ్యాయురాలు రైట్ ఆన్సర్. రైట్ తప్పు కాదా? దాకు దీర్ఘం ఉండాలి. అదే ఉపాధ్యాయు అదే అనుకుంటున్నా, నాకు రాయనికి రామాయణం రాకు మాకు దీర్ఘం, ఈ రెండింటి కలిపి 1 మార్క్ ఇస్తున్నా. అశ్విత రైట్ ఆన్సర్. అమ్మ రైట్ ఆన్సర్. స్వాతంత్ర దినోత్సవం మొత్తం ఏ రాయలే, రాసినా కదా అంటే తప్పు రాసినావు అది. ఉపాధ్యాయుడు రైట్ ఆన్సర్. భరతమాత రైట్ ఆన్సర్. 1 2 3 4 5 6 7 8 9. అమ్ముడికి వచ్చేసి 9 మార్క్స్ ఫ్రెండ్స్. సగం 9. హైదరాబాద్ తేడా అవుతుంది ఇద్దరు. అవునా, లెటర్ లో మాకు వస్తే హైదరాబాద్ అని. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది పిల్లలకైతే ఈ రోజు అయితే ఇట్లా డిక్టేషన్ అయితే పెట్టినా, ఎందుకంటే తెలుగు వాళ్ళకు రాయడం రావాలి అన్నట్టుగా ఎంతో కొంత ఇట్లానే నేర్చుకుంటారు అనేసి అయితే ఇట్లా పెట్టినా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను మిమ్మల్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్. చూడండి మా పిల్లలు అయితే రాసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.